పానీపూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని అడిగితే చెప్తారు. గోబీ మంచూరియా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో పానీపూరి అదే నిజమైతే మరి తహసీల్దార్ జాబ్కి రిజైన్ చేసో లీవ్ పెట్టో పానీపూరి అమ్మేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు తహసీల్దార్ కన్నా రోడ్డు మీద పానీపూరి అమ్ముకొని బండి పెట్టుకొని అమ్ముకునేవాడు చాలా హాయిగా ఆనందంగా జీవిస్తున్నాడంటే భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదు, ఎవరైనా పానీపూరి పెట్టుకోవచ్చు. సో తక్షణమే ఆ తహసీల్దార్ రిజైన్ చేసేసి వచ్చి పానీపూరో గోబీ మంచూరియా అమ్మేసుకుంటే ముందు ప్రయోగాత్మకంగా ఒక ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళలో గవర్నమెంట్లో లీన్ అని ఉంటుంది కూడా. సో గవర్నమెంట్లో నీకు 5 ఏళ్ల పాటు, నాకు తెలుసు లీన్ ఉంటుందో లేదో తెలియదు కానీ 5 ఏళ్ల పాటు మీకు ఇది ఉంటుంది, యూ కెన్ గో, లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఆ లీవ్ పెట్టి ప్రైవేట్ వర్క్ చేసుకొని మళ్ళీ కాకపోతే మళ్ళీ గవర్నమెంట్లో రావచ్చు. ఒకవేళ ఈ పానీపూరి ఫెయిల్ అయితే, గోబీ మంచూరియా ఫెయిల్ అయితే ఎవరు అభ్యంతరం చెప్పేది లేదు. కానీ ఆ తహసీల్దార్ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. కంపారిజన్ మనకు స్ట్రేంజ్గా కనిపించవచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం పైన అనవసరపు ఒత్తిడి పెరుగుతోంది అని, అది నిజం, అది మాత్రం నిజం. మీరు ఏ ఎంపీడీఓని అడగండి, ఏ ఎంఆర్ఓని అడగండి, ఏ గవర్నమెంట్లో ఒక స్టేజ్ ఉన్న వాళ్ళని అనవసరపు ఒత్తిడి పెరగడం తప్పనే అన్నాను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగాలపై ఉంటుంది. అనవసరపు ఒత్తిడి ఏంటండి, ఆ తహసీల్దార్ ఆ ఉదాహరణలు కూడా చెప్పాడు. అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు సడన్గా మంత్రి కలెక్టర్ని పిలిచి నేను వస్తున్నా, ఆ ఉపాధి హామీ పనుల రివ్యూ చేస్తానంటాడు. రాత్రి 10 గంటలకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో టుమారో at 9 AM యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ది డేటా